ఇద్దరు బేబీస్ ఉన్న ఇంట్లో మార్నింగ్ రొటీన్ అంటే అసలు అది రొటీన్ లానే ఉండదు. ఒకరిని రెడీ చేస్తుంటే ఇంకొకరు లేస్తారు, ఒకరు ఏడిస్తే ఇంకొకరు కూడా ఎందుకో తెలియకుండా ఏడుపులో జాయిన్ అవుతారు. కానీ ఈ రోజు మా ట్విన్స్ నాకు చాలా కోఆపరేషన్ ఇచ్చారు. ఈ రోజు మార్నింగ్ వాళ్ళకి మసాజ్ చేసి బాత్ చేయించి కాటుకబొట్టు పెట్టి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టి ఆ తర్వాత నేను రెడీ అయ్యి దేవుడికి దీపం పెట్టే వరకు ఎలా సాగిందో అదే ఈ రోజు వీడియో. మార్నింగ్ లేచిన వెంటనే ముందుగా వంట కంప్లీట్ చేసుకున్నాను. అయితే కుకింగ్ విషయంలో మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తాడు. సో నేను ఒక్కదాన్ని అన్ని మేనేజ్ చేయాల్సిన పరిస్థితి అయితే లేదు. కానీ ఈ వీడియోలో కుకింగ్ చూపించడం లేదు, ఎందుకంటే ఈ రోజు మన ఫోకస్ మొత్తం నా ట్విన్స్ మార్నింగ్ రొటీన్ మీదనే ఉంటుంది. ముందుగా మా బుడ్డోని రెడీ చేయాలి, ఎందుకంటే పాప ఇంకా హాయిగా నిద్రపోతుంది. ఇద్దరిని ఒకేసారి లేపేస్తే నా మార్నింగ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే ఒక చిన్న స్ట్రాటజీ. ముందైతే బాబు, పాపకి ఇంకా కొంచెం స్లీప్. ఇలా ఒక బేబీ నిద్రపోతుంటే ఇంకో బేబీని క్వైట్లీ రెడీ చేయడం కూడా ట్విన్స్ మదర్ కి ఒక చిన్న స్కిల్ అయిపోయింది అనుకోండి. అసలు ట్విన్స్ పుట్టిన తర్వాత నాకు ఒక విషయం చాలా బాగా అర్థమైంది. మనకు ఎంత ప్లాన్ ఉన్నా బేబీస్ కి వాళ్ళ ప్లాన్ వాళ్ళదే. కానీ అదే మదర్హుడ్ లో బ్యూటిఫుల్ థింగ్ కదా. ముందు మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటాం. బేబీస్ వచ్చిన తర్వాత మాత్రం ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటూ రోజు మొదలు పెడతాం. ఇప్పుడైతే మా బాబుకి మసాజ్ చేసేస్తున్నాను. బేబీస్ ని మసాజ్ చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ అయితే యూజ్ చేయాలి. వాళ్ళతో మాట్లాడుతూనే మసాజ్ చేయాలి. ఎందుకంటే మనం సైలెంట్ గా మసాజ్ చేస్తుంటే వాళ్ళకి అది వర్క్ అయిపోతుంది. కానీ మనం మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కూడా అయిపోతుంది. నేను ఎలా ఎంటర్టైన్ చేస్తానంటే, ఏంట్రా బుడ్డోడా మార్నింగ్ నుంచి ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నావేంటి, అమ్మ మసాజ్ చేస్తుంటే స్మైల్ ఎందుకు ఇస్తున్నావు బుడ్డిగా అంటూ మాట్లాడుతుంటే మా బాబు కూడా తనకు వచ్చినంత రెస్పాన్స్ ఇస్తాడు. ఇలా బేబీస్ తో మాట్లాడడం చిన్న విషయం అనిపించవచ్చు, కానీ న్యూ మామ్స్ కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీ బేబీస్ తో మాట్లాడేటప్పుడు పెద్ద రీజన్ అవసరం లేదు. మీరు చేసే పని గురించి చెప్పండి. మీరు వాళ్ళని బాత్ చేయిస్తున్నారా చెప్పండి, డ్రెస్ వేస్తున్నారా చెప్పండి, మసాజ్ చేస్తున్నారా మాట్లాడండి. వాళ్ళకి మన వర్డ్స్ అర్థం కాకపోయినా మన వాయిస్ లో ఉన్న ప్రేమ మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా మా బాబుని ఎంటర్టైన్ చేస్తూ మసాజ్ చేస్తే అస్సలు ఏడవకుండా చాలా కామ్లీ మసాజ్ చేయించుకుంటాడు. స్మైల్ కూడా ఇస్తుంటాడు. అసలు ఈ స్మైల్ కోసం కదా మనం ఇంత కష్టపడేది. మదర్హుడ్ లో ఒక ఫన్నీ విషయం ఏంటంటే, మనకు నిద్ర లేకపోయినా పర్లేదు, మనకు ప్రాపర్ ఫుడ్ టైం లేకపోయినా పర్లేదు, కానీ బేబీ ఒక చిన్న స్మైలే ఇచ్చింది అనుకోండి, మన ఎనర్జీ బ్యాటరీ మళ్ళీ 100% అయిపోతుంది. ఇలా బేబీస్ కోఆపరేట్ చేస్తే మన వర్క్ ఎంత ఈజీ అయిపోతుందో కదా. కానీ ప్రతిరోజు ఇలా ఉంటుందా? కొన్ని రోజులు మసాజ్ స్టార్ట్ చేయగానే ఏడుపు, బాత్ అంటేనే ఏడుపు, డ్రెస్ అంటేనే ఏడుపు, ఫీడింగ్ అంటే ఇంకా ఏడుస్తారు. అప్పుడు మనకి కూడా పేషెన్స్ టెస్ట్ అవుతుంది. కానీ కొత్త మామ్స్ ఆ క్రయింగ్ ని చూసి మీరు బ్యాడ్ మదర్ అనుకోకండి. బేబీ ఏడుస్తున్నాడంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు. బేబీకి తన ఫీలింగ్ చెప్పడానికి తెలిసిన లాంగ్వేజ్ అదే. బేబీస్ ఏడ్చేటప్పుడు ఫస్ట్ మనం కామ్ అయిపోవాలి. మదర్ కామ్ అయితే బేబీని కామ్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. ఇక మా బాబు బాత్ కూడా కంప్లీట్ అయిపోయింది. బాత్ తర్వాత రీయూజబుల్ డైపర్స్ అయితే వేస్తున్నాను. నాకు ఇవి చాలా యూస్ఫుల్ అనిపించాయి. వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి డైలీ యూజ్ కన్వీనియంట్ గా ఉంటుంది. ఎవరికైనా రీయూజబుల్ డైపర్స్ యూజ్ చేయాలనుకుంటే మీకు సూటబుల్ వన్స్ ఆన్లైన్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు బాబుకి పౌడర్ రాసి కాటుక బొట్టు పెట్టి రెడీ చేస్తున్నాను. వీడు ఆల్రెడీ ఫీడింగ్ తీసుకున్నాడు కాబట్టి చాలా సైలెంట్ గా ఉన్నాడు. చూడండి, ఇలా రెడీ చేసి పక్కన పెట్టేశాను. చూడండి మా బాబు ఎంత క్యూట్ గా ఉన్నాడో. వీడిని చూసిన తర్వాత ఒక లైక్ వేయకుండా మీరు ఉండలేరు. ఒక లైక్ వేసేయండి. లైక్ చేయొచ్చు కదా. ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. మా ఇద్దరికి ఇప్పుడు 4 months అయితే కంప్లీట్ అయ్యాయి. ఆగస్ట్ 15th రోజు ఇద్దరిని చిన్న ఆఫీసర్స్ లా అయితే రెడీ చేసి ఫోటో షూట్ చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. నిజం చెప్పాలంటే ఆర్మీ ఆఫీసర్స్ లా మా ఇద్దరు బుడ్డోళ్ళు కనిపించినప్పుడు అమ్మగా నాకు ఎంత ప్రౌడ్ గా అనిపించిందో చెప్పలేను. ఆ చిన్ని హ్యాండ్స్, చిన్న లెగ్స్, ఆ లిటిల్ యూనిఫామ్స్ చూస్తుంటే ఇవాళ నా బేబీస్, రేపు వీళ్ళ లైఫ్ లో ఎంత పెద్ద జర్నీ ఉంటుందో అనిపిస్తుంది. అదే మదర్హుడ్ బ్యూటీ అనుకుంటా. మన పిల్లల ఫ్యూచర్ గురించి మనం ఇప్పటి నుంచే కలలు కనడం మొదలు పెడతాం. వాళ్ళు ఏమవుతారో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఏమైనా మంచి మనుషులుగా ఎదగాలని మాత్రం ప్రతి అమ్మ కోరుకుంటుంది. సో ఇప్పుడైతే మా చిట్టి తల్లి టర్న్ అన్నమాట. కానీ ఈమెను చూస్తే ఇంకా లేవాలనే మూడ్లోనే లేదు. ఎంత లేపినా లేవడం లేదు. అమ్మ ఎంత పని పెట్టుకున్నా బేబీకి మాత్రం స్లీప్ ఈజ్ ప్రయారిటీ. అది అమ్మకి నేర్పే ఫస్ట్ లెసన్.
మన షెడ్యూల్ కంటే వాళ్ళ షెడ్యూల్ ఇంపార్టెంట్. లేపితే ఏడ్చింది, సో ముందు ఫీడింగ్ ఇచ్చేసాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేబీకి ఫీడింగ్ ఇచ్చిన వెంటనే మసాజ్ చేయకూడదు, కాబట్టి కొంచెం టైం వెయిట్ చేసి తర్వాత మసాజ్ చేశాను. మదర్హుడ్ లో పేషెన్స్ అనేది మనం బుక్ లో చదివి నేర్చుకునేది కాదు కదా, రోజు బేబీస్ తో ఉంటూ మనకి మనమే నేర్చుకుంటాం. ముందు చిన్న చిన్న విషయాలకే హరీ చేసే వాళ్ళం, ఇప్పుడు బేబీ కోసం వెయిట్ చేయడం నేర్చుకుంటాం. బేబీ కోసం ప్లాన్స్ మార్చడం నేర్చుకుంటాం. బేబీస్ కోసం ప్రయారిటీస్ మార్చడం కూడా నేర్చుకుంటాం. అది వీక్నెస్ కాదు, అది మదర్హుడ్ మనలో పెంచే స్ట్రెంగ్త్. కొద్దిసేపటి తర్వాత మసాజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు ఏమైందో కానీ సర్ప్రైజింగ్లీ చాలా కామ్ గా ఉంది. యూజువల్లీ మసాజ్ టైంలో క్రైయింగ్, కిక్కింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఉంటాయి, కానీ ఈ రోజు మాత్రం పెద్ద ఎమర్జెన్సీ ఏమీ లేదు. అంటే మా పాప కూడా ఈ రోజు అమ్మని కొంచెం కోఆపరేట్ చేద్దాం అనుకుంటున్నట్టుంది. చూడండి ఎంత పీస్ఫుల్ గా మసాజ్ చేయించుకుంటుందో. న్యూ మామ్స్ కి అయితే ఒక విషయం చెప్తాను, మీ బేబీ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఒక రోజు చాలా హ్యాపీగా ఉంటారు, మరో రోజు రీజన్ లేకుండా ఏడుస్తారు. ఒక రోజు మీరు అనుకున్న టైంకి నిద్రపోతారు, మరో రోజు అస్సలు నిద్రపోరు. దాన్ని ఫెయిల్యూర్ గా తీసుకోకండి. మదర్హుడ్ లో కన్సిస్టెన్సీ అంటే ప్రతి రోజు ఒకేలా ఉండడం కాదు. ఏ రోజు ఎలా ఉన్నా ఆ రోజు అవసరమైనంతగా మన పిల్లల్ని చూసుకోవడం అంతే. మా పాప కూడా ఇంకా స్నానం చాలా బాగా కంప్లీట్ చేసుకుంది. స్నానం తర్వాత బాడీ మొత్తం క్లీన్ గా వైప్ చేసి రీయూజబుల్ డైపర్స్ వేసేసాను. బాబుకి వేసినట్టే పాప కూడా. ఇప్పుడు మా పాపకి చిన్న క్యూట్ ఫ్రాక్ వేస్తున్నాను. ఈ ఫ్రాక్ మా మేనత్త తీసుకొచ్చింది, చాలా క్యూట్ గా ఉంది కదా. ఇలా బేబీస్ కి డ్రెస్ వేస్తుంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకి ఈ డ్రెస్ ఎంత క్యూట్ గా ఉందో తెలీదు, వాళ్ళకి ఫోటోషూట్ అంటే ఏంటో కూడా తెలీదు, వాళ్ళకి అమ్మ ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ గా ఉందో కూడా తెలీదు. కానీ మనకి మాత్రం ఈ చిన్న చిన్న మూమెంట్ జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే మదర్హుడ్ లో ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రోజు మన చేతుల్లో ఉన్న బేబీ కొన్ని సంవత్సరాల తర్వాత మన చేతులు పట్టుకొని నడుస్తాడు. ఈ రోజు మనం డ్రెస్ వేస్తున్న బేబీ రేపు తన డ్రెస్ తానే వేసుకుంటాడు. ఈ రోజు మనం ఫీడింగ్ ఇస్తున్న బేబీ రేపు అమ్మా నాకు అది కావాలి అంటూ తనకు నచ్చింది అడుగుతాడు. టైం ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుందో. అందుకే టైర్డ్ గా ఉన్న రోజుల్లో కూడా ఇది కూడా ఒక ఫేస్, ఇది కూడా పాస్ అయిపోతుంది అని మనకి మనమే గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కాటుక బొట్టు పెట్టి పౌడర్ రాసి ఫైనలీ మా చిట్టి తల్లి కూడా రెడీ. చూడండి ఎలా ఉంది మా పాప. ఇద్దరిని ఇలా రెడీ చేసిన తర్వాత చూస్తుంటే మార్నింగ్ లో ఎంత వర్క్ చేసినా, ఎంత టైర్డ్ గా ఉన్నా ఒక్కసారిగా అంతా మర్చిపోతాను. ఇద్దరు పక్క పక్కన ఉంటే నాకు ఒకటే అనిపిస్తుంది. ఇవాళ కూడా నేను లక్కీ, ఎందుకంటే మదర్హుడ్ ఈజీ కాదు, కానీ మనకు దొరికిన ఈ చిన్న జీవితంలో ఇంత పెద్ద ప్రేమ దొరకడం మాత్రం చాలా స్పెషల్. ఇద్దరు బేబీస్ ఉన్నప్పుడు వర్క్ డబుల్ అవుతుంది, కానీ లవ్ కూడా డబుల్ అవుతుంది. రెస్పాన్సిబిలిటీస్ డబుల్ కానీ స్మైల్స్ కూడా డబుల్. టైర్డ్నెస్ డబుల్ కానీ హ్యాపీనెస్ కూడా డబుల్ కాదు, ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఇద్దరు రెడీ కానీ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే ఇద్దరు బేబీస్ ని రెడీ చేసిన అమ్మ కూడా రెడీ అవ్వాలి కదా. బేబీస్ ని రెడీ చేయడం ఒక్క పని అయితే వాళ్ళని పడుకోబెట్టడం ఇంకో పెద్ద ప్రాజెక్ట్. ఇద్దరిని పడుకోబెట్టాలి, ఎందుకంటే వాళ్ళు పడుకుంటేనే నేను బాత్రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అవ్వగలను. ఇద్దరు బేబీస్ ని ఒకేసారి స్లీప్ చేయించడం అంటే అది అంత చిన్న విషయం కాదు. ఒకరు ఆల్మోస్ట్ స్లీప్ లోకి వెళ్తారు, ఇంకొకరు కదులుతారు, మళ్ళీ మొదటి బేబీ లేస్తాడు, మళ్ళీ రాకింగ్, మళ్ళీ ప్యాటింగ్, మళ్ళీ ఫైనలీ ఎలాగో ఇద్దరు పడుకున్నారు. ఇక్కడ న్యూ మామ్స్ కి ఒక మాట చెప్పాలి. మీరు రోజంతా బేబీస్ కోసం పరిగెత్తుతుంటే కొన్నిసార్లు మీకే అనిపించవచ్చు, నేను ఎప్పుడు నా కోసం టైం తీసుకుంటాను అని. గుర్తుంచుకోండి, మీరు కూడా ఇంపార్టెంట్. మీరు ఫ్రెష్ గా ఉండడం, మీరు కొంచెం రెస్ట్ తీసుకోవడం, మీరు మీ హెల్త్ ని చూసుకోవడం, ఇవన్నీ కూడా సెల్ఫిష్ కాదు. మీరు బాగుంటేనే మీ బేబీస్ ని ఇంకా బాగా చూసుకోగలరు. సో మీకు పాసిబుల్ అయినంత చిన్న టైం అయినా మీకోసం తీసుకోండి. మదర్హుడ్ పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. మన పిల్లలతో కలిసి మనం రోజు రోజుకి నేర్చుకుంటూ ముందుకు వెళ్తే చాలు. సో ఇది మా ట్విన్స్ తో ఇంకో బ్యూటిఫుల్ మార్నింగ్. మీరు కూడా మదర్ అయితే మీరు ఎంత గొప్ప పని చేస్తున్నారో ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు టైర్డ్ అయినా మీరు డూయింగ్ గ్రేట్. మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాం మళ్ళా, బాయ్.